మేడం, ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కూడానే కేతు ఉన్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ సంచారం మనకు తెలుసు, ధనకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆయన 11 ఇంట్లో మళ్ళీ 12 ఇంట్లో సంచారం జరుగుతోంది. సో కొంతవరకు అటు ఖర్చులు ఉన్నాయి, అటు ఆదాయం కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. అటు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో చెప్పబడుతోంది. సో జనరల్ గా మనం చూసాము అంటే ఆపర్చునిటీస్ అనేవి ప్lenty వస్తూ ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతవరకు ఏంటంటే వీళ్ళకి కేతు కూడానే ఉన్నారు కనుక డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనకి మార్చ్ 19th నుంచి చాలా బాగుంది. అంటే ఒక 2 months వరకు చాలా బాగుందని చెప్పాలి. అంటే జూన్ వరకు బాగుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంతవరకు పుష్ ఉందని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే దాని తర్వాత ఏంటంటే 12వ ఇంటికి మనకి కేతు డిసెంబర్లో వెళ్తున్నారు. సో ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ రాబడి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే సన్ లార్డ్. సన్ ఏంటంటే ప్రస్తుతం మనకి కుంభంలోనే ఉన్నారు. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో అంటే పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక గుర్తింపు అనేది బాగుంటుంది. అలాగే ఏంటంటే మంచి స్కీమ్స్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మంచి స్కీమ్స్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఒక ఇన్నోవేషన్స్ చేయడం కానీ, లేకపోతే ఏఐలో కొత్తగా కనిపెట్టడం, కోడింగ్ చేసుకుందాం అనుకుందాం అంటే ఏదైనా కొత్తది కనిపెట్టడం కానీ, ఇన్వెన్షన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అన్ని చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి స్పిరిచువాలిటీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే సీక్రెట్ సబ్జెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ మక్కువ చూపించి వాళ్ళు నేర్చుకోవడం కానీ ముందుకెళ్ళడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే స్టూడెంట్స్ ఫారెన్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పక సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఈ సంవత్సరం, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం ఏంటంటే మనం మార్చ్ నుంచి మనం అక్టోబర్ వరకు చెప్పుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఏంటంటే 12 ఇంట్లోకి జూపిటర్ వెళ్ళినప్పుడు ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి పుష్ అనేది ఉంది. తర్వాత మనకి జూన్ నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ వరకు ఏంటంటే అక్టోబర్కి దిగుతున్నారంటే సింహంలోకి వస్తారనమాట. సో ఆ టైము ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి. అవి కూడా ఏంటంటే శుభ ఖర్చులే ఉంటాయి. తప్పక వీళ్ళకి కూడా ఫారిన్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ 7th లో మనకి రాహు ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫారిన్ నేషనల్స్ పార్ట్నర్ కింద రావడం కానీ, వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడం కానీ, లేకపోతే కన్సల్టింగ్ చేయడం కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేయడం కానీ తప్పక వీళ్ళకి వస్తుంది. ఇంట్లో ఉన్న మహిళలు కానీ, లేకపోతే హోమ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి ఎస్పెషలీ మనం చూసాము అంటే అక్టోబర్ నుంచి బాగుందని చెప్పాలి. నేను చెప్పినట్టు కేతు కూడా మూవ్ అవుతుంది డిసెంబర్లో. సో ఆ టైంలో సడన్గా డబ్బు రావాలి అంటే ముందు నుంచి మనం పని చేసుకుంటూ రావాలి. సో ప్లానింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ రీత్యా కూడా ఏంటంటే వీళ్ళకి హెల్త్ సహకరించడం కానీ, అండ్ ఆల్సో ఎక్కువ నలతలు రాకుండా ఉండడం కానీ మనకి కనిపిస్తుంది. మరీ ఎక్కువ ఏంటి ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ కనిపించట్లేదు అనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీళ్ళ శ్రమ పడ్డం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అష్టమ శని ఉన్నారు. సో తప్పక కొంతవరకు అడ్డంగాలు అనేవి వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఈగో క్లాషెస్కి వెళ్లకుండా, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో ఈగో క్లాషెస్కి వెళ్లకుండా కొంతవరకు పేషెంట్గా ఉండడం అనేది వీళ్ళకి ఇచ్చే సూచన మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అలాగే ఏంటంటే లవ్ లైఫ్లో కూడా వీళ్ళకి మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే సన్నిహితంగా ఉండడం, ఎక్కువ ఏంటంటే అండర్స్టాండింగ్ నేచర్ ఉన్న వాళ్ళు రావడం, అలాగే ఏంటంటే మనకి కావాల్సిన వాళ్ళు అంటే మనం ఎలా అనుకుంటున్నామో సోల్మేట్ అంటాము, సో అలా తెచ్చుకోవడం అనేది మనకి ఈ ఇయర్లో వీళ్ళకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఆఫ్టర్ అక్టోబర్ మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో చాలా బాగుంటుందని చెప్పాలి. ఇన్ బిట్వీన్ మనకి ఏంటంటే ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇంట్లో తప్పక శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమో, లేకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో, అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద అంటే మనకి రిజల్ట్స్ రావడం, పాజిటివ్ రిజల్ట్స్ రావడము, రాబడి రావడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. తప్పక క్రయ విక్రయాల్లో ఉన్నవాళ్ళు, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే తప్పక విస్తరిస్తుందని చెప్పాలి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి
పైకి వెళ్ళే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి డిసెంబర్ నుంచి అన్నమాట. అండ్ ఆల్సో ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లాభాలు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్ డిసెంబర్ కొంతవరకు లాటరీ టికెట్ కొనుక్కుంటే కనుక, డిసెంబర్ అని కాదు మనకి అక్టోబర్ నుంచి మనం చూసుకోవాలి, లాటరీ టికెట్ కానీ అది విన్ అయ్యే ప్రైజెస్ Okay. విన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రమ మాత్రం అధికం, శ్రమ పడందే ఏది రాదు. నేను Okay. కూర్చుని నాకు ఈజీగా డబ్బు రావాలి అంటే రాదు. Right. సో తప్పక శ్రమ పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా కొంతవరకు సెటిల్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే లాంగ్ టర్మ్గా పిల్లలు కావాలి అని ఆలోచించుకునే వాళ్ళు తప్పక వాళ్ళు కూడా అక్టోబర్ తర్వాత శుభవార్త వినే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదైనా సరే సొల్యూషన్ అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకున్న వాళ్ళకి తప్పక వాళ్ళకి సొల్యూషన్ బాగుంటుంది, పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ అవుట్కమ్ అనేది ఇస్తుందని చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. తప్పక కెరియర్ రీత్యా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్, దాంట్లో ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ధార్మిక క్షేత్రాలు వీళ్ళు తప్పక సందర్శించే ఒక యోగం అనేది మనకి కనిపిస్తుంది. తప్పక ట్రావెలింగ్కి బాగా ఖర్చు పెడతారు. అలాగే అందరితో సన్నిహితంగా ఉండడం, బంధుమిత్రుల కలయిక ఉండడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళ గణపతికి నిత్యం పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం, సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అన్నమాట. అలాగే సాఫ్రాన్ తిలకం పెట్టుకోండి, ఇంకా మంచిది మీకు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళు తప్పక నవగ్రహ హోమాలు కానీ, లేకపోతే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం 108 సార్లు చేయండి, చాలా చాలా మంచిది. సో శని ఎప్పటికైనా సరే కొంతవరకు అడ్డంగాలు పెట్టే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక నవగ్రహాలకి చేయడమే మంచిది. అలాగే నవగ్రహ జపం చేసుకోండి, స్తోత్రం చదువుకోండి, అది నిత్యం చదువుకోండి, ఒకసారి చేసినా కూడా చాలా చాలా మంచిది అనమాట. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రే కలర్ నుంచి మనకి ఆరెంజ్ రెడ్ వేసుకోవడం, ఎస్పెషల్లీ ఆన్ సండేస్, చాలా చాలా మంచిది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అలాగే సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా ఎప్పటికైనా సొల్యూషన్ తీసుకోవడం కానీ, లేకపోతే జాతకం పరిశీలించుకున్న తర్వాత రెమెడీలు మెసేజ్ చేయడం కానీ ఇంకా మంచిది.